హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పైప్స్ అండ్ సిస్టమ్స్‌లో రెగ్యులర్‌గా వచ్చే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ప్రాబ్లమ్‌లోకి వెళ్తే ఇచ్చిన డేటా 2 పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 10 మినిట్స్ అండ్ 20 మినిట్స్ రెస్పెక్టివ్‌లీ. ద పైప్ సి కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 30 మినిట్స్ అన్నాడు. అంటే ఏ అండ్ బి ఫిల్ చేస్తాయి, సి ఎంప్టీ చేస్తుంది. సో, ఏ అండ్ బి టైమ్స్ 10 అండ్ 20 సి ఈస్ 30. బట్ సిని మనం నెగెటివ్‌గా తీసుకుంటాం. ఎందుకంటే అది ఎంప్టీ చేస్తుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ కావాలంటే దీన్ని ఎల్‌సిఎం చేయాలి. ఎల్‌సిఎం చేస్తే 60 వస్తుంది మనకి. సో, 60 ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. నెక్స్ట్ మనకి ఎఫిషియన్సీస్ కావాలి. అంటే టైమ్ 10 మినిట్స్‌లో ఫిల్ చేస్తుంది. బట్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 మినిట్‌లో ఎంత ఫిల్ చేస్తుంది? 1 మినిట్‌లో కావాలంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ డివైడెడ్ బై టైమ్ టేకెన్. వేస్తే మనకి ఎఫిషియన్సీస్ వస్తాయి. ఇది ఏ టైమ్, దిస్ బి టైమ్, దిస్ ఈస్ సి టైమ్. సో, ఇప్పుడు టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 అండ్ ఏ టైమ్ టేకెన్ బై ఏ ఈస్ 10. 10 మినిట్స్. సో, 60 డివైడెడ్ బై 10 ఈస్ 6. ఏ కెపాసిటీ ఈస్ 6 అండ్ బి 20 మినిట్స్ తీసుకుంటుంది. సో, 60 డివైడెడ్ బై 20 ఈస్ 3 అండ్ సి 30 మినిట్స్‌లో ఎంప్టీ చేస్తుంది. సో, 60 డివైడెడ్ బై 30 ఈస్ 2. సో, దీన్ని మైనస్ తీసుకున్నాం. ఎందుకంటే ఎంప్టీ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు టోటల్ 3 పైప్స్ కలిపినప్పుడు ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 7 వస్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్డ్ ఎట్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్‌లో 3 పైప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. బట్ పైప్ సి ఈస్ క్లోజ్డ్ 2 మినిట్స్ బిఫోర్ ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్. అంటే ట్యాంకర్ నిండబోయే ముందు 2 నిమిషాల ముందు సిని క్లోజ్ చేసేసారు. అంటే ఏంటి? లాస్ట్ 2 మినిట్స్ ఏ అండ్ బి మాత్రమే ఓపెన్‌లో ఉన్నాయి. అండ్ మనల్ని ఏమడుగుతున్నారు? ఇన్ వాట్ టైమ్ విల్ ద ట్యాంక్ బి ఫుల్? ట్యాంక్ మొత్తం నిండడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లాజిక్ ప్రకారం లాస్ట్ 2 మినిట్స్ ఏ అండ్ బి మాత్రమే ఉన్నాయి కాబట్టి లాస్ట్ 2 మినిట్స్‌లో ఏ అండ్ బి పైప్స్ ఎంత ట్యాంక్ ఫిల్ చేశాయో మనం తెలుసుకొని దాన్ని టోటల్ కెపాసిటీలోంచి తీసేయాలి. సో, 1 మినిట్‌లో ఏ 6 ఫిల్ చేస్తుంది, బి 3 ఫిల్ చేస్తుంది. సో, 2 మినిట్స్‌లో ఎంత ఫిల్ చేస్తాయి? 6 + 3 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 దట్ ఈస్ 18. సో, 60 లోంచి 18 తీసేస్తే మనకి 42 ఉంది. అంటే 18 లాస్ట్ 2 మినిట్స్‌లో ఫిల్ చేసినాయి ఏ అండ్ బి. ఇప్పుడు 42ని ఏ, బి అండ్ సి స్టార్టింగ్ నుంచి ఫిల్ చేశారు. సో, ఇప్పుడు 42 ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 42 డివైడెడ్ బై టోటల్ కెపాసిటీ ఆఫ్ ఏ, బి అండ్ సి. టోటల్ కెపాసిటీ ఎంత ఉంది మనకి 7 ఉంది. సో, 42 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు 6 మినిట్స్. సో, స్టార్టింగ్ నుంచి ఏ, బి అండ్ సి 6 మినిట్స్ ఫిల్ చేశారు. ఆ తర్వాత 2 మినిట్స్ వరకు సిని క్లోజ్ చేశారు. అండ్ ఏ అండ్ బి మాత్రమే ఫిల్ చేశారు. సో, టోటల్ టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈస్ 6 + 2 ఈస్ 8 మినిట్స్. థిస్ ఈస్ అవర్ ఆన్సర్. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇటువంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. బై బై.